ఎంఓయూల హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు ఆద్యుడని, విశాఖ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు అంటూ హంగామా చేశారని, అప్పటి ఎంఓయూలతో ఏపీకి కనీసం 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి పార్థసారథి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సింది. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే మాట మనసులో చెప్పిండు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట మంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టి పెట్టిండు వాడు పాపం. కేసీఆర్ గారు ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అయ్యుండి తనకేదో భాష మీద యాస మీద పట్టుందని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది సబబు కాదు. ఆయన స్థాయిని ఆయనే దిగదార్చుకుంటున్నాడని చెప్పేసి భావిస్తాను. రాష్ట్రంలో పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి అనేది మొన్ననే ముఖ్యమంత్రి గారికి అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు ఇచ్చిన నిర్ణేతలందరూ కూడా ఏమి తెలియని వాళ్ళు, నేనే తెలిసిన వాడు అనుకుంటాం. ఏంటంటే అహంకారం తప్పితే ఈరోజు ప్రపంచవ్యాప్తం నుంచి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఒక మంచి ఫౌండేషన్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేయబడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు నమ్మకం ఉంది కాబట్టి సో ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో మీరు ఏదేదో మాట్లాడతారు, మీరు ఎప్పుడైనా చేయగలిగారా? ఇండస్ట్రీస్కి ఇచ్చే ఇన్సెంటివ్స్ కోసం ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పగలిగిన ధైర్యం మీకు ఎప్పుడు ఉండిందా 10 సంవత్సరాల్లో? కాబట్టి ఒకప్పుడు ఆల్రెడీ బేస్ ఉండి ఫౌండేషన్ ఉన్న హైదరాబాద్ మీరు డెవలప్ చేసి ఉండొచ్చు. ఇక్కడ బేస్ కానీ ఫౌండేషన్ కానీ లేని పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల విధ్వంసం జరిగిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్న పరిస్థితుల్లో మీరు ఆ విధంగా మాట్లాడతాం నేను ఖండిస్తా ఉన్నాను. నేను